రవి. అమ్మా వచ్చేసానే. ఇదిగో నాన్న తిను. రవి, గత 2 రోజుల నుంచి నీతో ఒక విషయం అడగాలనుకుంటున్నాన్రా. ఏ విషయం అమ్మా? దేని గురించి? ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయా? ఏ అమ్మాయి? ఆ అమ్మాయి గురించే. ఏ అమ్మాయి అమ్మా? ఇక్కడెవరు లేరే. కుళ్ళు జోకులాపి ముందు విషయానికి రా. ఏంటమ్మా నువ్వనేది? అదేరా, మొన్న నువ్వు బైక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నావే ఆ అమ్మాయి గురించి. ఓ, చూసావా? తెలిసిందా? నేనెక్కడ చూశాన్రా? ఆ నోట ఈ నోట అంటే నేను విన్నాను అంతే. ఏంటి, లవ్వా? అవునమ్మా, మా ఆఫీస్ దగ్గరలోనే ఉంటుందే. పేరు మధులత. నాలాగే తను కూడా వాళ్ళ ఇంట్లో ఒక్కరితే. నేనంటే తనకిష్టం, తనంటే నాకిష్టం. సరే సరే, మీ ఇష్టాలు ఇంతేనా? ఇంకేమైనా చెయ్యాలనుకుంటున్నారా? అదే, ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. చూడు రవి, ఇలాగే నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్ల నా ఫ్యామిలీకి దూరం అయ్యాను. అలా అని ఈ అమ్మాయిని చేసుకోవద్దంటం లేదు. ఈ అమ్మాయికి నాలా జరగకూడదని నా అభిప్రాయం. వాళ్ళ పెద్దల అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిది. అదే విషయం మధుతో డిస్కషన్ చేశానమ్మా. వాళ్ళింట్లో ఒప్పుకోవడంలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. చూడు నాన్నా, ఏదైనా పెద్దవాళ్ల ఇష్టాయిష్టాలతో జరిగితే బావుంటుందని నా సూచన. సరేనమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేరా మధు, లేట్ అయింది. చేతి, నేనెంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? 15 నిమిషాల నుంచి. ఓకే, అది కాదురా బంగారం. ఇంట్లో మా అమ్మ గురించి తెలుసు కదా, చాదాస్తం ఎక్కువ. కూరగాయలు కావాలంటే నువ్వు కొంచెం లేట్ అయింది. కోపంలో భలే ఉన్నావే. చాలు, నీ మొహానికి ఆ డైలాగ్ సూట్ కాదు కానీ ఇంకో మాట చెప్పు. సరే, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, సరేనా? ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. కుడికాలు లోపలి పెట్టరా అమ్మా. అమ్మ ఆశీర్వాదం తీసుకో. దీర్ఘ సుమంగళీభవ. పిల్లా పాపలతో 100 ఏళ్లు చల్లగా ఉండమ్మా. మధు, అమ్మా వస్తున్నారా? ఇదిగో ఆఫీస్కి వెళ్ళొస్తానే. అమ్మా మధు, ఈవిడొకటి పొద్దున్నే. చూడమ్మా, పెందరాడ లేవడానికి ప్రయత్నించమ్మా. పెళ్ళే ఇన్నేళ్లైనా నీ అలవాట్లు మారట్లేదు. ఏం పిల్లలో ఏమో, పెద్దవాళ్ల మాటలకు విలువే లేకుండా పోయింది. ఏంటి మధు, ఏమైంది? సీరియస్గా ఉన్నావేంటి? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో కాదు, ఈ ఇంట్లో బాగాలేదు. ఇంట్లోనా? ఏమైంది? అమ్మతో ఏమన్నా ఆర్గ్యూ అయిందా? ఏ, వెళ్ళి మీ అమ్మనే అడగొచ్చు కదా. ఏమైందో నువ్వు చెప్పొచ్చు కదా. సరే, నేనే చెప్తాను. ఈ ఇంట్లో నేనింకా ఉండను రవి. ఉంటే ఆవిడైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. మేమిద్దరం కలిసి ఈ ఇంట్లో ఉండడం జరగదు. సరే, కూల్ కూల్ మధు, అమ్మ వచ్చాక మాట్లాడదాం, సరేనా? ఇంతకీ అమ్మేది? ఏమో, ఎవరికి తెలుసు. గుడికెళ్తానని చెప్పి ఇందాకెప్పుడో వెళ్లారు, ఇంకా రాలేదు. మేబీ ఇప్పుడు వస్తూ ఉంటారేమో. సరే, అమ్మ రాగానే నేను మాట్లాడతాను. అమ్మా, నీకు మరీ చాదాస్తం ఎక్కువ అవుతుందే. పొద్దుట లేస్తే మీ ఇద్దరు పోరు చూడలేక చస్తున్నాను.
ఇకపై చూడను కూడా. ఫైనల్గా ఒక నిర్ణయానికి వద్దాం అనుకుంటున్నాను. నీ భార్య మాటలు విని నన్ను ఇంట్లోంచి గెంటేస్తావా ఏంటి కొంప తీసి? కొంప తీనే, కొంప ఎక్కడికి పోదు, కొంప ఇక్కడే ఉంటుంది. మరి నిన్ను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెడదాం అనుకుంటున్నాను. అక్కడుంటే నీకు ఏ చిరాకుండదు, ఇక్కడ మేము ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే నాన్న, మీ సంతోషానికి నేనెందుకు అడ్డుగా ఉంటాను? మీరు 10 కాలాల పాటు బావుంటే నాకదే 10,000. నీకోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడైనా ఉంటాను. సరే, రెడీగుండు. మధు, రేపటి నుంచి మనం హ్యాపీగా ఉండబోతున్నామే. ఏ, మనం ఏమైనా వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నామా? కాదు, అమ్మే షిఫ్ట్ అవుతుంది. అంటే అత్తమ్మ వేరే ఇంటికెళ్తుందా? కాదు, మా అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నానే. రేపే వెళ్ళి దింపొస్తున్నాను. నిజమా? ఏది ఒకసారి గిల్లు. నిజమే పిచ్చిదానా? అయితే రేపటి నుంచి మనం హ్యాపీగా ఉండబోతున్నాం. Yes. అమ్మా, పాపం చేసిందు అమ్మా, ఏ ద్రోహం పూనిందు అమ్మా, ఏ పాపం చేసిందు అమ్మా, ఏ ద్రోహం పూనిందు అమ్మా, పొత్తిళ్లలో దాచి కనిపెంచడమేనా, రక్తాన్నే పంచి బ్రతుకివ్వడమేనా, ఇదేనా ఇదేనా తను చేసిన పాపం, ఇదేనా ఇదేనా తను చేసిన ద్రోహం. ఏంట్రా ఇది? నిన్ననే కదా నీ పెళ్లి గురించి మాట్లాడింది, ఇంతలో ఇలా? సారీ డాడీ, మీకు చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. డాడీ, ఇక్కడే ఉంచుతారా, లోపలికి రానిస్తారా? లోపలికి రండి.
ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూసి. అవును భాగ్యం, ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఇవ్వాలే రేపటి గురించి భయపడకుండా 2 ముద్దలు తినాలిపిస్తోంది. మీ నాన్నగారికి ఇల్లు అమ్మేశారని తెలిస్తే కంటి గురించి చేయి తొక్కాడు, ఇంటి గురించి గొంతు తొక్కుతాడని భయపడుతున్నావా? 2 రోజులు తెరతాడు. మోనా వాటర్ తీసుకురా. మోనా వాటర్ తీసుకురా. ఏమైంది? మీ నాన్న పద్ధతి ఏం బాగాలేదు. చీటికి మాటికి నన్ను తిడుతున్నారు. నాన్న మాటలతో టార్చర్ పెడుతున్నారు. ఈ ముసలోడితో బాధ అసలు పడలేకపోతున్నా. ఇంట్లో నేనైనా ఉండాలి, లేకపోతే ఆయనైనా ఉండాలి. ఏమైంది? ఎక్కడున్నాడు నాన్న? ఏమో నాకు తెలీదు. ఆగండి మీరు. ఏంటి మీరు మోనాని ఏది పడితే అది అంటున్నారట? మీ పద్ధతి మార్చుకోండి. నేనేమన్నానరా? మీరేమనలేదా? అది ఆ అమ్మాయి గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుందిరా. అమ్మా, ఇది పద్ధతి కాదు, మార్చుకోమని చెప్పాను. అది తప్ప? వాళ్ళ రిలేటివ్స్తో కూడా మాట్లాడద్దా? రిలేటివ్స్తో కాదురా, మంచినీళ్ళు అడిగితే చిరాకు పడుతుంది. ఈ వయసులో నాకు కావాల్సింది ప్రేమ ఆప్యాయతే కదరా. మంచినీళ్ళు అడిగి నా మీద చిరుబుర్లాడుతుంది. ఫోన్లో మాట్లాడొద్దంటే నీకు కంప్లైంట్ చేస్తుంది. ఇది నా తప్ప? మీ పద్ధతి మార్చుకోండి డాడీ. ఏంట్రా, నా పద్ధతుల గురించే చెప్తావా? నన్నే పద్ధతి మార్చుకోమంటావురా? పెళ్ళాం రాగానే మీకు తండ్రి లోకమైపోయాడ్రా. మీ చావు మీరు చావండి, చావండ్రా. కొన్నేళ్ల క్రితం నా భార్య మాట విని మా అమ్మతో గొడవ పెట్టుకుని ఇదే ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళాను. ఆవిడ పేరు లక్ష్మి. మీకేమైనా తెలుసా? రవి, 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 అమ్మా, రవి, అమ్మా, నన్ను క్షమించమ్మా. ఎందుకన్నా అలా అంటున్నావు? లేదమ్మా,
నిన్ను అనాథగా వదిలేసిన పాపినమ్మా. క్షమించమని వేడుకోవడానికి కూడా అనర్హునమ్మా. ఊరుకో నాన్నా, ఊరుకో. ఎందుకు నాన్నా అంత బాధపడుతున్నావు? నిన్ను అనాథం చేసిన పాపానికి శిక్షగా ఆ దేవుడు కొడుకు రూపంలో నన్ను కూడా అనాథం చేసాడమ్మా. అనాథం చేసి నీ దగ్గరకు పంపించాడమ్మా. ఊరుకోకన్నా. ఈ లోకంలో మనకెలా రాసుంటే అలాగే జరుగుతుంది. అలా జరగకుండా ఉంటే మనం మనుషులు ఎలా అవుతాం? మానవ జన్మ ఎంత గొప్పదో, జన్మనిచ్చిన అమ్మా నాన్నలది కూడా అంతే గొప్ప జన్మ. కొందరికి ఇలా రాస్తాడా పైవాడు. అలాగే అమ్మ ప్రేమ కూడా అంతే బలమైందని తెలియజేయడానికి నిన్నిక్కడికి పంపించాడు. అంటే అమ్మ ఒడికి నిన్ను చేర్చాడా భగవంతుడు? అమ్మా, ఒడి అంటే గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు నీ ఒడిలో పడుకునేవాడిని, గుర్తుందా అమ్మా? మళ్ళీ నీ ఒడిలో తలపెట్టి పడుకోవాలనుందా? దరి చేరే నదిని కడల తన వడిలో చేర్చుకోకపోతుందా? అమ్మా అని పిలిచే పిలుపు విన్న తల్లి తన బిడ్డను చేరదీయదా? కరుణ నొసగు పదముంటే అది అమ్మ పేరేలే. ఎల్లలంటూ ఎరుగని కడుపు తీపి తనదేలే. సృష్టికారిణి ప్రేమవాహిని కన్న తల్లేలే.